దురంధర్ సినిమా చూసారు. మీకు ఎలా అనిపించింది? అంటే పాకిస్తాన్‌లో, దుబాయ్‌లో ఈ సినిమాని బ్యాన్ చేయటం జరిగింది. కానీ అత్యధిక డౌన్‌లోడ్స్ ఆ కంట్రీలోనే అయ్యాయట. అంతేకాదు వాళ్ళు తక్కువ డబ్బులే పెట్టారు, దండిగా వచ్చింది, అవును. బాగా వచ్చింది. అవును. అతను కూడా బాగా యాక్ట్ చేశారులే. ఏం పేరు అతని పేరు? రణ్వీర్ సింగ్. రణ్వీర్ సింగ్ అయినా బలి చాలా, అంటే ఎంత కావాలో అంతే యాక్ట్ చేశాడు. చాలా పర్ఫెక్ట్గా యాక్ట్ చేశాడు. అలాగే ఆ ముస్లిం లీడర్గా ఉంటాడే, అతని పేరేంటి, అదే అందులో ఔరంగజేబ్ చేశాడే. నాకు తెలియదు గురుగారు అతని పేరు. నువ్వు చావా చూసావమ్మా? చావా చూశాను. అందులో ఔరంగజేబ్ చేసిన అతను ఇందులో చేశారు. అతని పెంపుడు తండ్రినో ఎవరినో ఈ కాట రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాయితో కుట్టుకుడి అగడ చంపేస్తాడు. అలాగే అతని శత్రు సంబంధితుల్ని వండే దాంట్లో వేసేస్తారు. అలా రకరకాలుగా చాలా రియలిస్టిక్గా తీశారు. అది నిజం కూడా. అందులో మాధవన్ని ముందు గుర్తుపట్టలేకపోయింది. ఓకే. అసలు అందగాడు కదా మాధవన్. ఆ బట్టతలతో ఆ ఆఫీసరు వీళ్ళతో, అది 98లో ఎప్పుడో ఈ కాందహార్ హైజాక్ చేసినప్పుడు తీవ్రవాదులను విడిపించడానికి అప్పటి హోమ్ మినిస్టర్ కూతుర్ని ఎవరినో కిడ్నాప్ చేసి, ఎందుకంటే వాళ్ళు ఒక మతం కాబట్టి వాళ్ళ అభిమతం అదే కాబట్టి ప్రీ ప్లాన్డ్గా అలా చేసి వాళ్ళని విడిపించుకున్నారు తీవ్రవాదుల్ని. ఆ సినిమాలో ఆ ఫ్లైట్లోకి వెళ్ళి భారత్ మాతాకి జై అంటాడు మాధవన్ యాజ్ ఆఫీసర్. అంటే వాళ్ళు ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పరంటే వాడు వెనకాల తుపాకీ పట్టుకుని నిలబడతాడు చాలా వికృతంగా నవ్వుతూ. ఎందువల్ల? ఇప్పుడు మనం ఉన్నామమ్మా, ఈ గుళ్ళో ఉన్నాం, ఇక్కడ రాముడు ఉన్నాడు, ఇక్కడ శివుడు, ఇక్కడ అమ్మవారు, అక్కడ ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, కాలభైరవ, సుబ్రహ్మణ్య స్వామి, చెట్టు, తులసమ్మ, మారేడు, ఏమో మనం దండం పెట్టుకుంటాం. ఈ పూజల వలన ప్రపంచానికి ఏ ప్రమాదం లేదు. ఎప్పుడన్నా కార్యక్రమం చేస్తే అన్నం పెడతాం మనం. సరే, ఈ పూజల వలన ప్రపంచానికి ఏ నష్టం లేదు. కానీ ఈ పూజని వ్యతిరేకించే నీచ్ కమీన్ లత్కోర్ దుర్మార్గ మతాలు ఉంటాయే, అవి ప్రపంచానికి హింసను పంచినాయి.